అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు నాయకులు, వివిధ రంగాల కార్మికులు, ప్రజలు సోమవారం పూలమాల వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అణగారిన వర్గాలైన వారి అభ్యున్నతికి పాటుపడటమే ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళులు అని అన్నారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారని విమర్శించారు. కార్మికుల హక్కులు కాలరాసేల కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు నల్ల చట్టాలను తీసుకువచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్కే బషీరా, ప్రసన్న, నరేంద్ర, యు పిచ్చయ్య, వెంకటమ్మ, శాంతకుమారి, మాలకొండయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది అలాగనే దళితుల కాలనీల్లో, ప్రధానంగా దళిత వాడల్లో మేము మొన్న సర్వే చేశాం. కాసేడి కాలనీలు ఇప్పటికి కూడా సైడ్ కాలువలు లేవు. మేము బ్రహ్మాండమైన అభివృద్ధి అంటారు. అలాగే ఇప్పటికి కూడా దళిత వాడల్లో కనీసం వాడుకునే నీళ్ళు లేవు, కనీసం సైడ్ కాలు లేవు. కనిగిరి దేవంగనగర్లో ఇప్పటికి కూడా మురికిలో నివసిస్తున్నారు జనం. ఇవన్నీ పట్టవా మీకు? దండలు వేయటం, 4 విషయాలు గొప్పగా చెప్పుకోవటం, మేమంతా వీరుడు విక్రమార్కులు అని చెప్పటం, జనం పరిస్థితి, జనం యొక్క బాగోగులు జనంలోకి వెళ్తే అర్థమవుతాయి. అందుకనే మేము వెళ్ళాం. ఈ 20, 30, 40, 50 సంవత్సరాలుగా మేము వెళ్తున్నాం. వాళ్ళ బాధలు గమనిస్తా ఉన్నాం, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కానీ ఒక్క సమస్య పరిష్కారం చేసేదానికి కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇస్తున్నారు మీరు మేము చాలా అభివృద్ధి సాధించాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. తాగడానికి కనిగిరిలో తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కిడ్నీ వ్యాధులు రోజువారీ చిన్నపిల్లలతో సహా వస్తూ ఉన్నాయి. దేనికి వస్తూ ఉన్నాయి? అందుకని ఈరోజు అంబేద్కర్కు నివాళి అంటే దళితులను, పేదలను, అలాగనే కష్టజీవులను, కార్మికులను వీళ్ళను సమానంగా చూడటం, వీళ్ళకి సమానమైనటువంటి వేతనాలు ఇవ్వటం, ఇది అంబేద్కర్కు నివాళి అంటే. కానీ ఈరోజు అసలు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలంటున్నారు. అలాగనే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు వీళ్ళంతా మా దేశస్తులు కాదంటున్నారు. అందులో భాగమే ఈ బోర్డు. ఇప్పుడు మనకు ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళే కమిటీలు ఉంటారు. ఇప్పుడు హిందువులను కూడా పెడతామంటున్నారు. ఇది న్యాయమా? లేదు. తిరుపతిలో ముస్లింలకు సంబంధించిన వాళ్ళు కమిటీలు ఉన్నారా? క్రిస్టియన్లకు సంబంధించిన కమిటీలు ఉన్నారా? అందుకని ఈ బిల్లు విషయంలో ఒకటే ప్రశ్నిస్తున్నా నేను. చంద్రబాబు నాయుడు నువ్వేం చేశావు? జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశావు? మిస్టర్ పవన్ కళ్యాణ్ నేను లేస్తే మనిషి కాదంటున్నా, నువ్వేం చేశావు? వీళ్ళ ముగ్గురు కలిసి పార్లమెంట్ లో 2 డైరెక్ట్ గా ఓటేస్తే ఒక ఆయన జంపు జిలాని. ఇది మీ మోసం, ఇది మీ వ్యవహారం, ఇది మీ చరిత్ర. అందుకని మన గుండె మీద ఏనేసుకొని మాట్లాడాలి. ఏంటి అంబేద్కర్ జయంతి అంటే మనం నిజాయితీగా ఉన్నామా? ఎస్సీలు, బీసీలు, అలాగే బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం నిజాయితీగా మనం పనిచేస్తున్నామా? పని చేయవు. కానీ అంబేద్కర్ విగ్రహం మాత్రం 6 అడుగులు దండేస్తాం. ఇది కాదు. ప్రజల కోసం నిలబడండి, ప్రజల సమస్యల మీద పోట్లాడండి, అడగండి, ప్రశ్నించండి. అలా రాబోయే కాలంలో ఇలాంటి సమస్యల మీద ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా కార్మిక వర్గం వైపున, మిగతా ఉన్నటువంటి కష్టజీవుల వైపున నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.